ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మహిమ ఘనత ప్రభావాలను పొందనర్హుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి వందనాలు. దినమంతట్లో మాడల్ని చెప్పిన కృపాంతటిని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ సన్నిధిని కలిగి ఉంటికై మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యం చుట్టూ చేరి ధ్యానించి నిమిత్తమై నీ ఆత్మను మా మధ్య ఉంచినందుకు వందనాలు. మీ యొక్క సన్నిహితం మమ్మల్ని నింపినందుకు వందనాలు. మెటుకు నీ ప్రజలంగా నీ వాక్యం చేత పురుగొల్పబడి నిమిత్తమై, పోషింపబడి ఆదరింపబడి నిమిత్తమై, హెచ్చరింపబడి నిమిత్తమై, నీ సారూప్యతలోనికి మార్చబడి నిమిత్తమై ఈ భూమి మీద మాకు ఇస్తున్న తరుణాలన్నింటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో కూడా నీ ప్రజలంగా నియమింపబడిన దేవా, ఈ యొక్క కూడికగా వాక్యపట్నం మీ సన్నిధిలో కూడి వచ్చి ఉంటుండగా పాటల ద్వారా లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించండి. ఈ సిస్టంలో ఆశీర్వదించండి. మహిమార్థం పని చేయటం కృపనివ్వండి. కూడి వచ్చిన నీ ప్రజలందరిని బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశంలో వారు తీసుకుని రండి. మేటికి మమ్మల్ని మీ వశంలో ఉంచుకోనండి. సార్వత్రిక సంఘంలో చెదిరిన పరిశుద్ధులను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారి అవసరతల్లో చాలింది దేవుడుగా ఉండండి. మరొకసారి సాయంకాల పరిచర్యలో అవును మీ శిరసత్వం ఆధిపత్యం అధికారానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు నామమున ప్రార్థించి వేడుచున్నా తండ్రి, ఆమేన్. నాలుగు 468 పాట పాడదాం. పాట సంఖ్య 468. స్వరము విందు ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది, క్రీస్తుని స్వరము విందు
పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది. బలమైన నీ స్వరము బహు ప్రభావము గలది. బలమైన నీ స్వరము బహు ప్రభావము గలది. దేవదారుల విరచును, దేవదారుల విరచును ప్రజ్వలింపజేయునకిని. దేవదారుల విరచును ప్రజ్వలింపజేయునకిని. స్తుతి స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది. అద్భుత ప్రభు స్వరము ఆరణ్యము కదిలించును. అద్భుత ప్రభు స్వరము ఆరణ్యము కదిలించును. ఆకులరాలజయును, ఆకులరాలజయును దేవ్యాని నాజయును. దేయును దేవ్యాని నాజయును. స్తుతి స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది. ఆలయమందనియు ఆయననే ఘనపరచు. ఆలయమందనియు ఆయననే ఘనపరచు. ఆశీర్వాదము శాంతి, ఆశీర్వాదము శాంతి కొసగునాయన్ స్వరమే. ఆశీర్వాదము శాంతి కొసగునాయన్ స్వరమే. స్తుతి స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది. స్వరము నీ వాక్యమున విందు, నీ మధుర స్వరము నీ వాక్యమున విందు.
స్వరమే అది మెల్లాని స్వరమే అది నీ మధుర స్వరము నీ మార్గము చూపును నీ మధుర స్వరము నీ మార్గము చూపును కుడి ఎడమల తిరిగిన కుడి ఎడమల తిరిగిన స్వరమే వినబడును కుడి ఎడమల తిరిగిన స్వరమే వినబడును నీ స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది మెల్లాని స్వరం అది తుఫానులు కలిగి భయభీతులలో నుండా తుఫానులు కలిగి భయభీతులలో నుండా భయపడకు మని పలికే భయపడకు మని పలికే ప్రేమ గలని స్వరం భయపడకు మని పలికే ప్రేమ గలని స్వరం నీ స్వరము నీ స్వరమే అది మరణాంధకార లోయలో నేనుండా మరణాంధకార లోయలో నేనుండా నీకు తోడై ఉండి నీకు తోడై ఉండి ననేడి వరమును నీకు తోడై ఉండి ననేడి స్వరమును నీ స్వరము ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది స్వరమే అది ప్రభువా సెలవిమ్ము నీ దాసు నాలించు ప్రభువా సెలవిమ్ము నీ దాసుడా వించు దీనుడనై నీ మాట దీనుడనై నీ మాట దీనుడనై నీ మాట అంగీకరించెదను నీ స్వరము ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది నీ స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే
480 పాట పాడదాం. పాట సంఖ్య 480.
బైబిల్ పట్టణం కొరకే నిర్గమాకాండము 19వ అధ్యాయం. నిర్గమాకాండము 19వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి. మోషే దేవుని ఎదుగు ఎక్కిపోగా యెహోవా పర్వతం నుండి అతను పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిందేమనగా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినట్లా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచాను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ ఎద్దుకు వచ్చిందని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, మూడవ నాటికి సిద్ధంగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఎవడను చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుషుడు కానీ మృగం కానీ బ్రతకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం ఎద్దుకు రావాలని నేను. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా ఉండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. దేవుని ఎదుర్కొన్నట్టుకు మోషే పాళెంలో నుండి ప్రజలను అవతలికి రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచిరి. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగిన. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుండెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపుకున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించు. మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవాలని మాకు ఖండితంగా ఆజ్ఞాపించుతూ అని. మోషే ప్రజల వద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాను. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి ఈ లేఖనాలు మా కొరకై మా భాషలో వ్రాయించినావు. చదువుటికే మీరు ఇచ్చిన కృప కొందనాలు. ఆత్మ సంబంధమైన సంగతులు దీని నుండి మేము పొందాలని ఆశ కలిగి ఉంటుండగా మాకు ఏది అవసరమో కూడి వచ్చిన నీ ప్రజల్లో ఎవరికి ఏది అవసరం అట్టి మాటలతో మీరు దర్శించండి. నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజకుడిని నీ సిలువు చాటును మరుగుపరచండి. నన్ను నేను ఖాళీ చేసుకొని చుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజల కొరకై మీరు ఉద్దేశించిన వర్తమానం నీ ప్రజలకు అనుగ్రహించండి. నీ ప్రజలను తృప్తిపరచండి. దేవా, నిన్ను చూడగలిగే కనులు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, వాక్యానుసారంగా నడుచుకునే సమ్మతి గల మనసును నీ ప్రజల మీద మాకు అనుగ్రహించండి. కూడి వచ్చి నీ ప్రజలను ఆశీర్వదించండి. మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని ప్రార్థించి పెట్టుచున్నాను తండ్రి. ఇక్కడ మోషే ఏ రీతిగా
తన మామతో ఇత్రోతో ఎట్లా ప్రవర్తించాడో ఆ సంగతులన్నీ 18వ అధ్యాయంలో మనం చూచాం. ఇప్పుడు 19వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ దేవుడు మోషేని నేరుగా ప్రవక్తల వారికి చూపిస్తున్నాడు. అంటే దేవుని యొద్దకి వెళ్తున్నాడు, మరలా ప్రజల యొద్దకు వెళ్ళుట. ఈ సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వారి ఎదుట. ఎందుకంటే వారి మధ్య మోషేని ఇంకా గొప్ప చేసి నమ్మిక కలిగజేయాలా, అంతేకాదు వారు దేవునికి విధేయత చూపించుట నేర్పించాలా. దేవుని మహిమ కొద్ది కొద్దిగా వారు ఎరగగలగాలి. అది దేవుని ఉద్దేశం. ఎందుకంటే దేవుని మహిమ ఒకేసారి ఎవరు నెరగలేరు. దేవుని ప్రత్యక్షత ఆయన కనపరుచుకుంటే తప్ప. అందునిమిత్తమై ఇక్కడ ఆ సంగతులనే మనం చదివినాం. చూడండి, మొదటి వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరినాడే 6వ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చారు. కాబట్టి దేవుడు వారిని ఆ అరణ్య మార్గం గుండా నడిపించగల ఉద్దేశం ఏమంటే, ప్రత్యేకపరిచి అక్కడ దేవుడు తన విధులను తన కట్టడలను ఇశ్రాయేలీయులకి తెలపాలని దేవుని ఉద్దేశం. అది ఇక్కడ వారిని ప్రత్యేకపరిచాడు. ముందు లోకంలో నుండి బయటికి తెచ్చాడు, అనగా ఐగుప్తులో నుండి, తర్వాత మిగిలిన వారి నుండి కూడా వేరు చేశాడు. ఇప్పుడు ప్రత్యేకపరిచి వారికి తాను ప్రత్యక్షపరచుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఆ కారణం చేత ఇశ్రాయేలీయులను అక్కడ తెచ్చాడు, పర్వతం దగ్గర తెచ్చాడు. చూడండి, 2వ వచనం చదవండి, అందరూ చదవండి. 2వ వచనం. కాబట్టి వారు ఆ పర్వతం దగ్గర దేవుడు తీసుకొచ్చిన తర్వాత మోషేని పైకి పిలిచాడు. 3వ వచనంలో మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా పర్వతం నుండి పిలిచాడు. అది మనం ఎరగాలి. దేవుడు మాట్లాడాలంటే మొదట ప్రత్యేకపరుస్తాడు. ప్రత్యేకపరిచి ఆయన దిగొస్తాడు మాట్లాడడానికి ముందు. కాబట్టి అదే మనం ఎరగాల. మనల్ని కూడా అక్కడికి ఆ స్థాయికి రమ్మంటాడు. ఎలా అంటే మనం ఎక్కగలిగే స్థాయిలోనికి, అనగా అది ఎక్కడం దిగడం అని కాదు అర్థం. క్రొత్త నిబంధనలు ఆత్మీయంగా ఆ స్థాయిలోనికి మనం వచ్చిన తర్వాత ఏదైతే వదిలిపెట్టమన్నాడో, ఏదైతే త్యజించమన్నాడో, ఏదైతే తీసుకోమన్నాడో, ఏదైతే కలిగి ఉండాలో వాటిని కలిగి ఉండి, ఏదైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టిన తరువాత ఆ స్థాయి మనం ఏదైతే చేయగలమో అది మనం చేస్తాం. అప్పుడే ప్రభువు ఆయన కూడా ఇట్టి వినయము గల వారి యొద్ద విధేయత గల వారితో మాట్లాడడానికి వస్తాడు. అదే ఇక్కడ చూస్తాం. దేవుడు అక్కడ పర్వతం మీద నుంచి పిలిచాడు, మోషే ఎక్కి వెళ్ళాడు. 2 అవసరం. ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నిజమే. ఆయన మాట వినుటకై మనం కూడా ఎక్కే అనుభవం, పర్వతం ఎక్కడంటే సామాన్యం కాదు. కాబట్టి అటువంటి అనుభవం మనం కూడా కలిగి ఉంటేనే తప్ప ప్రభు మాట మనం వినలేం. సరే, ఇక్కడ ప్రజలకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా మోషే ద్వారా ఎట్లా పలుకుతున్నాడు చూడండి. నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపాలి. ఇప్పుడు ఆజ్ఞల్లా కట్టడల్లాగా బోధలాగా చెప్పేది కాదు. ఇప్పుడు ఏం చేయాలా? ముచ్చటించాలి వారితో. సామాన్యమైన మాటలు ప్రభు మాట్లాడింది అలాగే మాట్లాడాడు. ఆదామవ్వలతో మొదట్లో ఎట్లా మాట్లాడాడు, ముచ్చటించాడు వారితో కూడా. అదే రీతిగా ప్రభు మాటలను చెప్పమని మోషేతో దేవుడు చెప్తున్నాడు. నువ్వు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించు, వారితో ఈ సంగతులు చెప్పు. ఏంటది? 4వ వచనం. నేను ఐగుప్తులకి ఏం చేస్తునో, మిమ్మల్ని గెదరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచారు. కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క వాక్యమును యాకోబుకి ఇచ్చేదానికి ముందు
ఇంక ఇవ్వలేదు వాక్యాన్ని. ఇప్పుడు ఇస్తాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని 20వ అధ్యాయంలో ఇస్తాడు, ఇంక ఇవ్వలే. ఇప్పుడు ఈ కట్టడులు, ఈ ఆజ్ఞలు, ఈ విధులు మాట మాత్రానికి ఇక్కడ చెప్పాడు. తర్వాత రాతి పలికలు మళ్ళీ తర్వాత 24వ అధ్యాయంలో మెట్టుకు దేవుని వాక్యం. అది దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకు ఇచ్చేదానికి ముందు ఏం చేస్తున్నాడు అక్కడ? ఏ రీతిగా వారిని రక్షించాడో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎట్లా వారిని భద్రపరుస్తున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. కేవలం వాక్యం కాదు, ముందు చూపిస్తున్నాడు క్రియల రూపకంగా వారిని ఎట్లా తెచ్చాడు. వారే కాదు, మనం కూడా అంతే. మన రక్షణ క్రమాన్ని అందుకే మన ప్రభువుని ఎల్లప్పుడూ ఆరాధించే వారంగా ఉంటాం ప్రతిసారి మొదట. ఎందు నిమిత్తం అంటే ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని మనం చూస్తేనే తప్ప ప్రభువుకు ముందు నడిపించబోయే మార్గం మనకు అర్థం కాదు. దాని మీద మనం లక్ష్యం ఉంచం. అదే మనం ఎరగాల. దాని కొరకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, చూచితిరి, మీరు చూచారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను ఏర్పరచుకున్న ప్రజలని, మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం ఇచ్చిన నిమిత్తమై మీరేం చేయాలి? ఇప్పుడు కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినలా ఆ ప్రత్యేకపరిచాడు, దగ్గరికి తెస్తున్నాడు, సమీపస్తునిగా చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ఇచ్చే ముందు చెప్తున్నాడు, మీరు అవన్నీ విని ఎలా వినాలా? శ్రద్ధగా వినాలా. దాన్ని అనుసరించి నడుచుకుంటే మీరేమవుతారు? స్వకీయ సాంపాద్యం అవుతారు. ఇంకా దాని గురించి ఇంక వివరంగా చెప్తున్నాడు. 6వ వచనము, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. దేవుని మనసు ఇక్కడ చూపిస్తున్నాడు. దేవుడు మానవుని చీట్ల గల ఉద్దేశం, మానవుడు కోల్పోయిన దాన్ని మరలా, ఆదాము కోల్పోయిన దాన్ని మరలా అబ్రహాములో, లేదంటే మరలా ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తున్న మాట ఇది, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యము, పరిశుద్ధమైన జనం. దేవుని ఉద్దేశం అది, మానవుడిని ఆ స్థాయిలో పెట్టాలనుకున్నాడు. అయితే మానవుడు తన బలహీనతను బట్టి అపవాది చేత మోసపరచబడి దేవుడిచ్చిన మహిమ గల స్థాయిని కోల్పోయాడు. అయినా దేవుడు తన చిత్తాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ ఇదే చెప్పి వెళ్ళి ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, మీరందరూ నాకు యాజకులు, మీరే నా రాజ్యం. ప్రభు చెప్పేది అదే. వారు కూడా తర్వాత కోల్పోయారు దాన్ని అంతటిని. అయితే మనకి ఇచ్చాడు దాన్ని. ఈ యోగ్యతలో, ఈ నిర్ణయం అనగా భౌతిక సంబంధమైన నిర్ణయంలో లేని దేవుని ప్రజలమైన మనకు దేవుడు ఇప్పుడు నిర్దేవులం ఒకప్పుడు, ఇప్పుడు దేవుని ప్రజగా ఈ అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తులో ఈ యాజక రూపమైన రాజ్యముగా మనలను చేసుకున్నాడు. సరే, వారికి మోషే పెద్దలకి మాటలని చెప్పాడు, మీరే దేవునికి యాజకులు, బలులు అర్పించవలసిన వారు, దేవుని స్తుతించవలసిన వారు, దేవుని మహిమ కొరకే లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారు ఎవరు? ఇశ్రాయేలీలు అందరూ. లేవీలు ఒక్కలే కాదు, ఇంకా ఇశ్రాయేలీలు అందరూ యాజకులే. ఇశ్రాయేలీలు అందరూ ఎవరు? ఇంకా రాజులే. యాజక రూపకమైన రాజ్యం అంటే అర్థం అది. వాళ్ళందరూ రాజులే, వాళ్ళందరూ యాజకులే. అందుకొరకే నేను మిమ్మల్ని పిలిచాను. అందుకే మీకు ప్రత్యేకంగా రాజు అక్కర్లే. మీకు రాజు అంటే ఎవరు? రాజులకు రాజునైన నేనే మీకు రాజుని, నేనే మీకు ప్రధాన యాజకుడిని. మీరందరూ ఎవరు? యాజకులు. ముందే చెప్పాడు దేవుడు. చెప్పి మోషే పైన వెంటనే ప్రజలకు చెప్తున్నాడు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రజల మాటలు చెప్తున్నారు. ఇలా ఉండండి, మీరు శ్రద్ధగా ఉండండి. ప్రజలందరూ ఏమన్నారు? ఏకంగా ఒప్పుకున్నారు. వారు మేము చేస్తాం. 8వ వచనం, యెహోవా చెప్పినదంతా చేసేద్దామని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి, సామాన్యం కాదు, పర్వతం ఎక్కి చెప్పడం, మళ్ళీ కిందకు వచ్చి ప్రజలతో మాట్లాడడం సామాన్యం కాదు. ఎన్ని దినాలు పెట్టిందో మనకు తెలియదు. మనం చదువుతా వెళ్ళిపోయినప్పుడు కొద్ది కష్టంగా కనబడకపోవచ్చు, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పినట్లుగా. కానీ ప్రభు సన్నిధికి ఎక్కిపోవడం, మళ్ళీ ప్రజల దగ్గరికి దిగి రావడం, మళ్ళీ మాటలు అక్కడ చెప్పడం
సామాన్యం కాదు మోషే బాధ్యత. ఏ వయసులో? 80 సంవత్సరాల పైన. కాబట్టి అలాంటి మనుష్యుడు తనకు అప్పగింపబడిన పని నిమిత్తమై ప్రజల కొరకైన ప్రేమ, దేవుని అందించిన గౌరవం రెండు ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి అటు దేవుని దగ్గర సామాన్యం కాదు, ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా వెళ్ళాలా. పరిశుద్ధుడైన దేవుని మాట ప్రజలతో చెప్పాలంటే సామాన్యం కాదు, చెప్పినట్టు చెప్పాలా. ఒక పొల్లైనా మార్చడానికి అవకాశం లేదు. అంత కష్టమైన పరిచర్య ప్రభు కృప మీద ఆధారపడిన కారణాన్ని బట్టి చక్కగా చేస్తున్నాడు మోషే. సరే, ప్రజలతో కూడా ఆ మాటలను చెప్పాడు, మళ్ళీ దేవునితో చెప్పాడు. 9వ వచనం, ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరప్పుడు నమ్మిక ఉంచాలి నీ మీద. కాబట్టి అందు నిమిత్తమై నా మాట ప్రజలు వినాలి. కాబట్టి అందు నిమిత్తమై కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదని. ఇప్పుడు ప్రజలు దేవుని మాట వినేదాని కొరకై ఇప్పుడు మోషే తను తాను దేవుని మాట వినేదాని కొరకు ఎట్లా పవిత్రంగా కాపాడుకుంటున్నాడో, పరిశుద్ధంగా జీవిస్తున్నాడో, ఇప్పుడు ప్రజలను ఏం చేయాలా? అదే పరిశుద్ధతలో నడిపించాలి. అదే పవిత్రత ప్రజలకు ఉండాలా. అందుకే దేవుడు చెప్తున్నాడు 10వ వచనం, నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనులెదుట సీనాయి పర్వతము మీదికి దిగొస్తాడు. ఇప్పుడు ప్రజలు పరిశుద్ధపరచుకోవాలా 2 దినాల, లేదంటే ఇక్కడ ఏమని చెప్పాడు అక్కడ, నేడును రేపు. ఆ తర్వాత 3వ దినాన్ని సిద్ధంగా ఉంటే ప్రభు వస్తాడు. కాబట్టి ఈ క్రమాన్ని చూపించాడు. అనగా ప్రభు సన్నిధిలోనికి వచ్చే మనం కూడా పవిత్రపరచుకొని పరిశుద్ధంగా రావాలా. ఏ సంగతుల్లో? ప్రాణాత్మ దేహములు, శరీరాన్ని సిద్ధపరచుకోవాలా, ప్రాణాన్ని సిద్ధపరచుకోవాలా, ఆత్మను కూడా సిద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో కనబడాలి. ప్రభు సమీపించే కొలది దేవుని వాక్యం ద్వారా మన ఆత్మను సిద్ధపరుస్తాడు. దేవుని వాక్యం ద్వారా గమనించండి, దేవుని వాక్యం ద్వారా మనలో నుండి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనతో బోధించి మన ఆత్మను సిద్ధపరుస్తాడు. అయితే శరీరాన్ని, ప్రాణాన్ని స్వాధీనంలో పెట్టుకోవాల్సింది మనమే. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. అందుకే శరీరాన్ని ప్రభు సన్నిధిలో ఉన్నట్టుకై, అంటే మందిరంలోకి వచ్చినప్పుడనే కాదు, ఇంటిలో ఉన్న ప్రభు సన్నిధిని కలిగి ఉండినప్పుడు మన శరీరాన్ని సిద్ధపరచుకుని ఉండాలి. అంతేకాదు ప్రాణాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. అంటే వేరే వేరే తలంపులు కలిగి దేవుని సన్నిధిని కలిగి ఉండకూడదు. ప్రభు సన్నిధిలో ఉన్నట్టుకై ప్రాణమును కూడా, అంటే ఆసక్తితో మనసు వేరే చోట ఉండకూడదు, దాని అర్థం. ఆ రీతిగా సిద్ధపరచుకుంటే దేవుని వాక్యం ద్వారా మన ఆత్మను సిద్ధపరుస్తాడు. అప్పుడు ఈ ఆత్మ శరీరాన్ని బలపరిచి ప్రాణమును ఉజ్జీవింపజేసి ప్రభు పని కొరకే కొనసాగింపజేస్తాడు. దాన్ని అక్కడ జ్ఞాపకం చేశాడు. సరే, అక్కడ చెప్పాడు ఈ పర్వతాన్ని ఎవరు ఎక్కొద్దు, బౌండరీ అక్కడ కొన్ని ఏమన్నాడు, మేరలు ఏర్పరిచాడు. మేరను ఏర్పరిచి దగ్గరికి రావద్దు, ఎక్కొద్దు, ముట్టవద్దు, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. ఎవడన్నా అట్లా మీరితే మరణశిక్ష, ఇంక వేరేదేమి లేదు. స్పష్టంగా ఇవన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ. మనుషుడే కాదు, మృగం కూడా బ్రతకూడదు. అంతేకాదు బోరధ్వని చేసినప్పుడు మాత్రం ఏం చేయాలా? ప్రజలు ఆ పర్వతం దగ్గర రావాలా. వారు అట్లానే చేశారు. దేవుడు చెప్పింది చెప్పినట్లే ఇశ్రాయేలీయులు చేశారు. కాబట్టి దేవుని పరిశుద్ధతను అట్లా దేవుడు వారి విషయమై కోరిన పరిశుద్ధత వారిలో ఉండి నిమిత్తమై వారు ఆ రీతిగా చేశారు. సరే, 3వ దినం వచ్చేసరికి ఏమైంది అక్కడ 16వ వచనం, ఉదయమైనప్పుడు ఉరుములు మెరుపులు, అందరూ వణికారు. సరే, అక్కడ చాలా భయంకరమైన, అంటే ప్రభువును వారు సమీపించుట, ప్రభు వారికి సమీపంగా వచ్చుట వారు ఉండలేరు. మానవులమైన మనం ఉండలేం. ఆయన పరిశుద్ధత ముందు మనం ఏపాటి వారం. కాబట్టి
దేవుణ్ణి సమీపించుట, దేవుడు మనల్ని సమీపించుట సామాన్యం కాదు. అందుకొరకే ఆయన అద్వితీయ కుమారుడు శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు? ఆ రక్తము ద్వారానే తండ్రి సన్నిధికి తీసుకుని వెళ్ళటానికి మనకు శక్తినిచ్చిన నిమిత్తం వచ్చాడు. సామాన్యం కాదు. అందుకే వారు చూడలేకపోయారు, వారి దగ్గరికి రాలేకపోయారు, వణికారు వారు. సరే, మోషే 17వ వచనం. పర్వతం దిగువ నిలిచిరి. అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతా ధూమం ఉంది, కొలిమి ధూమం వలె లేచెను, మిక్కిలి కంపించెను, అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. చూచారు ఇశ్రాయేలీలు. వీడు మోషే మామూలుగా మాట్లాడుతున్నాడు నోటితో. దేవుడిని వారు చూడలేదు, కానీ దేవుని స్వరాన్ని వారు విన్నారు. దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చిచుండెను. మోషే సామాన్యంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ సంగతులు వారు చూస్తున్నారు. 20వ వచనం. ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను, ఎక్కిపోయాను. ఆయన దిగొచ్చాడు, ఈయన ఎక్కిపోయాడు. అది మనకి చాలా ప్రాముఖ్యం. ప్రభువైన యేసుక్రీస్తులో మనం అట్టి ఆధిక్యత మనకిచ్చాడు. దేవుని దూతలో ఆయన పైగా ఎక్కిచు దిగిచు ఉండే ప్రత్యక్షత యాకోబుకి ఇచ్చాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే ఆ నిచ్చెనని. 28వ అధ్యాయం ఆదికాండంలో ఒక నిచ్చెనుండినన్నాడు, అంతే. ఆ నిచ్చెన ఎవరో చెప్పలే యాకోబుకి. అయితే యాకోబు ఎరిగాడు దాన్ని తర్వాత దినాల్లో. అయితే శిష్యులకు, లేదంటే తనను గూర్చి లేఖనాల్లో వెతుకుతున్న కనుగొన్న ఆ నతనేలు వారిని చూచాడు. ఫిలిప్పు యోహాను సువార్త 1వ అధ్యాయంలో వారికి చెప్తున్నాడు. చివరి వచనంలో ఏమన్నాడు? మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు. కాబట్టి మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కడం దిగడం. కాబట్టి ఆ నిచ్చెన నేనే. అది ప్రభు చెప్పేది. ప్రభు చెప్పే మాట ఏమంటే, ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయన నిచ్చెనయ్యాడు. మధ్యవర్తికి వచ్చాడు కాబట్టి ఆయన నిచ్చెనయ్యాడు. ఆ నిచ్చెన భూమి నుండి ఆకాశానికి వేయబడింది, లేదంటే దాని కొన ఆకాశమును కంటినని రాయబడింది 28వ అధ్యాయం ఆదికాండంలో. అయితే సిలువకు సాదృశ్యంగా పెట్టాడు ఆ నిచ్చెన. అంటే సిలువ ఎక్కమని కాదు అర్థం. సిలువ కార్యము ద్వారా భూ సంబంధమైన మనలను ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చి ప్రభుత్వనుటకై తీసుకుని వెళ్ళుట దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దిగొచ్చాడు, మరలా ఎక్కిపోయాడు. ఇక్కడ యెహోవా దిగి వచ్చాడు సీనాయి పర్వతం మీదకి, మోషే ఎక్కిపోయాడు. రెండు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులు ఏమయ్యాడు? రెండు ఒక్కటే, మధ్యవర్తి. ఆయన దిగొచ్చాడు, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవం ఇచ్చిన నిమిత్తమై పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. దిగొచ్చాడు ఆయన, మరలా మనల్ని తీసుకుని ఎక్కిపోయాడు. అంటే నిరీక్షణ కలిగి చెప్తున్నాడు మాట. తీసుకుని వెళ్ళిన నిమిత్తమే మొదట తిరిగి లేచాడు, ఆరోహణ అయ్యాడు. అందుకే ఎవడన్నాడు అలా ఎక్కిపోయిన వాడు? ప్రభువైన యేసుక్రీస్తు తప్ప. కాబట్టి ఎవడా పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలడు? ఎవడా ఆయన సన్నిధిలో నిలువగలడు? కీర్తనాకారుడు అందుకే ఎన్నిసార్లు ఆ మాటలు చెప్తాడు. నిర్దోషంగా ఉండాలా, శుద్ధ హృదయం ఉండాలా. ఈ సంగతులను ఎందుకు మాట్లాడతాడు? ఎవడెక్కగలడు ఆ పరిశుద్ధ పర్వతానికి? ఆయనతో పాటు మనల్ని తీసుకుని వెళ్ళాలి ఆయన, అంతే. ఎవడు ఎక్కలేడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలు చూపించాడు సాదృశ్యరూపకంగా. ఆయన దిగి వచ్చట, మోషే ఎక్కిపోవటం, మధ్యలో కనపడడం. కాబట్టి మధ్యలో వారు మాట్లాడుకునుట. ఇదే నిశ్చిత్తం వరకు ప్రభువైన యేసుక్రీస్తే మోషే, ప్రభువైన యేసుక్రీస్తే దేవుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు ఒక్కటిగా చేయబడ్డాడా. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనిపించాడు మనకి. అలా ఆ మహిమను చూపించాడు, దిగి మన కొరకు వచ్చాడు. మళ్ళీ తీసుకెళ్తాడు సంఘాన్ని, మధ్యలోనే కలిపేది
మధ్యాకాశంలో. దాన్నే పరిశుద్ధ పర్వతం మీద అంటాడు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. ఆ పర్వతం మీదకి ఎక్కి వెళ్తే అక్కడ ఉంటుంది పెండ్లి కుమార్తె, లేదంటే గొర్రె పిల్ల యొక్క భార్య అన్నాడు. అక్కడ ఈ మాట అన్నాడు చూడండి, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 21:9. అంతటా కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదిన నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీది కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదై, దేవుని మహిమ గలదై, మహిమగల సంఘం అంటాడు కదా. 5వ అధ్యాయం 27వ వచనం ఎఫ్ఎస్సి పత్రికలు ఏమంటాడు? మహిమగల సంఘం అంటాడు. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘం. అదే ఈ సంఘం. మహిమగల సంఘం అంటే దేవుని ఎదురుండి దిగి వచ్చే సంఘమే దేవుని మహిమ కలిగిన సంఘం. ఎక్కడుంది అది? పర్వతం మీద కొనిపోతే అక్కడ ఉంది. మెటికి మోషేకే దేవుడు చూపించాడు ఆ సాదృశ్య రూపకం. అక్కడ పైనుంచి దేవుడు దిగి వచ్చాడు, కింద నుంచి మోషేకి పోయాడు, మధ్యలో మాట్లాడుకున్నారు. గొర్రెపిల్ల వివాహోత్సవం సాదృశ్యం అంతే పెట్టాడు దేవుడు అక్కడ. రండి నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం. అక్కడ పరిస్థితి ఎట్లుంది? పరిస్థితి చూస్తే అగ్ని ఉంది, శబ్దాన్ని వినలేరు, ధూమము పొగతో నిండిపోయింది, వణుకుతున్నారు ఇశ్రాయేలీలు. దేవుని సన్నిధి అట్లుంది అక్కడ. పాత నిబంధన కాబట్టి దేవుని వాక్యం ఇచ్చే ముందు ప్రజలను సిద్ధపరిచే క్రమం ఇక్కడ మనం చూస్తాం. ముందే చెప్పాడు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం. మరి మీరు చూడాలి ప్రభుని, మీరు వినాలి ప్రభుని, ప్రభు స్వరాన్ని. ఎందుకంటే మీరు ఇప్పుడు మోషే కాదు, మీరు యాజకత్వం చేయాలా, మీరే రాజులు. ఇటు ఆధిక్యత కేవలము లోకంలో ఎంతోమంది జనం ఉన్నారు, లెక్కకు తక్కువైన ఇశ్రాయేలీని దేవుడు ఏర్పరచుకుని ఆ స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఇశ్రాయేలీలకు మాత్రమే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దినాల్లో 20వ అధ్యాయం నుంచి చూస్తే కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, ధర్మశాస్త్రం బోధించాడు, రాతి పలకలు ఇచ్చి నిమిత్తం పైకి తీసుకెళ్ళాడు మోషే. 24వ అధ్యాయంలో మొదటి ఆజ్ఞని ఇశ్రాయేలీలు ఏం చేశారు? తప్పిపోయారు. 20వ అధ్యాయంలో చెప్పాడు, మిమ్మల్ని ఐగుప్తులను విడిపించి దేవుడిని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 20వ అధ్యాయంలో చెప్పాడు, మొదటి వచనంలోనే మొదటి ఆజ్ఞగా చెప్పాడు, ఏ రూపాన్ని చేసుకోకూడదు మీరు. భూమి మీద కానీ, ఆకాశం కానీ, లేదంటే సముద్రంలో కానీ ఎట్లాంటి ప్రతిమ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి మొక్కకూడదు. స్పష్టంగా చెప్పిన మొదటి ఆజ్ఞనే ఈ మాటలు చెప్పాడు. కొండెక్కి వెళ్ళాడు, 40 రోజులు కూడా అవలే. ఏం చేసుకున్నారు? వారు దూడం చేసుకున్నారు. 32వ అధ్యాయంలో ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. ఇంకెప్పుడు దిగి వస్తాడో, ఎప్పుడు చేస్తాడో, ఉన్నాడో లేదో. మొదటి ఆజ్ఞనే మీరారు. అంతేకాదు, వాళ్ళు ఏమంటున్నారు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించిన వాడు నీవే కదా అని ఎవరు ఎదుట? ఆ దూడతో అంటున్నారు, జీవము లేని ఆ ప్రతిమతో అంటున్నారు. ఎవరికి యాజకత్వం చేయాలా? ఎవరి పక్షాన రాజులుగా చేయబడ్డారు? ఆదాములో రాజరికం కోల్పోయారు. ఆదాము రాజు, సమస్తాన్ని ఏలు నిమిత్తమై సమస్త సృష్టికి ఆదాములో కోల్పోయిన రాజరికం మరలా ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తే రాజరికం కోల్పోయారు. యాజకత్వం ఎవరికి చేయాలా? ఆ పరిశుద్ధ ప్రభుని చూచారు, అంటే ఆ మహిమని, ఆ ప్రత్యక్షతను చూచారు. 19వ అధ్యాయంలో భయపడ్డారు, వణికారు, ఆ మాటలు విన్నారు. ఆయన ఏం చేశారు? వెంటనే తప్పిపోయారు, దూడం చేసుకున్నారు. పైగా దూడను ఆరాధన చేస్తున్నారు. 2 అయిపోయారు ప్రజలు. ఓ పక్క యెహోవాకు బలి అర్పిస్తామంటున్నారు, ఓ పక్క దూడ అంటారు. చూడండి అక్కడ ఏమంటున్నారు 32వ అధ్యాయంలో 4వ వచనం.
ఉమ్. ఉమ్. ఇదే అన్నారు. తర్వాత దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాడు. యెహోవాకు పండుగ అన్నాడు. అహరోనేమో యెహోవాకు పండుగ అంటాడు. తెచ్చేమో దాని ఎదురు పెట్టాడు, బలిపీఠం కట్టాడు. వాళ్ళేమో దూడతో ఇశ్రాయేలు అంటే తమతో చెప్పుకుంటున్నారు, ఐగుప్తులో నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదేం చెప్పుకుంటున్నారు. రెండు అయిపోయారు. ఇప్పుడు రెండు తలంపులు, రెండు రకాల ప్రజలు. అయితే దేవుడికి పైన ఇంకా వెంటనే నాశనం చేద్దాం అనుకున్నాడు. సరే, శేషం మిగిలిన కారణాన్ని బట్టి మోషే వచ్చాడు కిందకి. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా పక్షం ఉన్న వారందరూ నా దగ్గర రండి అంటే ఎవరు వచ్చారు? లేవీలు వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ దూడకే దూపం వేసేది. వారి యాజకత్వం ఎవరికి చేస్తున్నారు? దూడకే. 26 వచనం, 32-26. పాళెం యొక్క ద్వారం నిలిచి యెహోవా పక్షం ఉన్న వారందరూ నా దగ్గర రండి అనగా లేవీలందరూ అతని ఎద్దుకు వచ్చారు. అప్పుడు వారితో చెప్పాడు, మీలో ప్రతివాడు కత్తిని పట్టుకోండి, ఇంక ఎవడు దొరికితే అని చంపండి అంతే. సహోదరుడా, చెలికాడా, తల్లిదండ్రుల, కుమారుల ఎంచొద్దు, చంపండి అంతే. ఎందుకంటే వారు ఇప్పుడు ఆత్మ సంబంధమైన పరిచర్య వాళ్ళు చేయాల్సింది. శరీరాన్ని బట్టి కాదు, ఇప్పుడు బంధువులని కాదు, రక్త సంబంధులని కాదు, ఇప్పుడు ప్రభు పక్షం ఉన్నాడా బయట ఉన్నాడా అంతే చూడాల్సింది వారు. అట్లనే చంపారు వారు. ఇంచుమించు అది 3,000 మంది చనిపోయారు వారు. దేవుడు అక్కడ లేవీయులు విధేయతను చూచాడు. ఎందుకు ముందు అదే కత్తి వాడారు వారు. ఆ శకెము దగ్గర వారు దిన విషయంలో, యాకోబు దినాల్లో షిమియోను, లేవి అనే వారు అందరినీ చంపారు. అక్కడ ఎవరైతే తమ సహోదరిని విషయమై అభ్యంతర కారణంగా అక్కడ వారిని ఉన్నారో వారందరినీ చంపారు. సున్నతి చేసుకుని బాధపడుతున్న వాళ్ళని చంపారు. తండ్రి అప్పుడు యాకోబు ఎంతో మిక్కిలి బాధపడ్డాడు, భయపడ్డాడు. అక్కడి నుంచి బేతేలుకి వచ్చాడు. చనిపోయే ముందు చెప్పాడు 49వ అధ్యాయం ఆదికాండంలో ఏమన్నాడు? 48లో అనుకోండి. షిమియోను, లేవి అని వారు సహోదరులు, వాళ్ళు చాలా భయంకరులు, వాళ్ళు నరహంతకులు అని చెప్పాడు. లేదంటే వాళ్ళని శపించాడు. యాకోబులో ప్రత్యేకపరుస్తానన్నాడు. మీరుండ్రు, మీరు ప్రత్యేకంగా ఉంటారు, మీ కోపం ఏంటి అసలు, మీ వారి కోపం వేండ్రమైంది అంటాడు అక్కడ. అలాంటి శాపం పొందిన వాళ్ళు కత్తి ద్వారా అదే కత్తిని వాడాడు దేవుడు. ఇప్పుడు దేని కొరకై? ఆశీర్వాదం కొరకై. దేవుని మాట విన్నారు, ఎంచలే. కుమారులను ఎంచలే, తల్లిదండ్రులను ఎంచలే. ఆ కారణాన్ని బట్టి దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు లేవీలకి యాజకత్వం ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ యాజకులు కాదు. వారిలో ప్రతి జ్యేష్ఠ కుమారుడు ప్రభు పక్షాన్ని నిలవబడవలసి ఉన్నది. వారికి ప్రతిగా ఇప్పుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? మీరు నా వారు, మీరు నా స్వాస్థ్యము, నా పాలు నా భాగం అంతా మీరే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కాదు, లేవీయులు, యాజకులు. రాజరికం యోధాకి ఇచ్చాడు. వారి పరిమాణాలను బట్టి విభజించాడు. ఇప్పుడు స్వాస్థ్యం యోసేపుకి ఇచ్చాడు జ్యేష్ఠత్వం విషయంలో. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి వారు చేసిన అవిధేయతను బట్టి. అంటే ఇక్కడ యాజక రూపమని రాజ్యం గురించి మనం చూస్తే లేవీయులు కూడా కోల్పోయారు తర్వాత దినాల్లో. అహరోనుకి ఇచ్చాడు ప్రధాన యాజకత్వం. స్పష్టంగా మాట్లాడాడు, మీరేమేం చేయకూడదు, అన్నీ కూడా మీరు ఆడవకూడదు, తలబోడి చేసుకోకూడదు, బూడిదలో పడి అలాంటి పనులు చేయకూడదు, గొనుబట్టు కట్టుకోకూడదు, చాలా సంగతులు చెప్పాడు. సొంత కుమారులు నాదాబాబు చనిపోతేనే అహరోను ముట్టుకోవడానికి లేదు, ఆ శవాలు ముట్టుకోవడానికి లేదు. లేవీకాండం 10వ అధ్యాయంలో అనుకుంటా లేదంతే. అలాంటి పరిచర్య వారికి ఇచ్చాడు. ప్రభుకు సమీపంగా వెళ్ళాలంటే వాళ్ళే వెళ్ళాలా, ఇంకెవరు వెళ్ళడానికి లేదు. ఇశ్రాయేలీయులు కోల్పోయారు ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి. లేవీయులు కోల్పోయారు. ప్రభువైన యేసుక్రీస్తు నిత్య ప్రధాన యాజకుడిగా సిలువకు అప్పగింపబడక మునుపు రాత్రి ప్రధాన యాజకుడు కూడా ఆ క్రమాన్ని కోల్పోయారు. వారు కూడా చెప్పాడు వారికి,
ఏ ప్రధాన యాజకుడు కూడా దేవుడు నియమించిన కట్టడను బట్టి కొట్టబడిన ఆ ప్రతిష్ఠింపబడిన వస్త్రాలే తప్ప ఇంకదేన్ని వేసుకోకూడదు. అంతేకాదు ఆ వస్త్రాలను ఏం చేయకూడదు, చింపకూడదు. ఏం చేశాడు ప్రధాన యాజకుడు అక్కడ? ప్రభువైన యేసుక్రీస్తుని విచారిస్తున్నాడు. అక్కడ ఏడు చూసినా ఏం అవ్వట్లేదు. అక్కడ ఇన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పినా ఒకదానికొకటి పొంతన లేదు. చివరికి నువ్వు దేవుని కుమారుడువా? అవును, నేను దేవుని కుమారుడిని. వీడు దేవదూషణ చేస్తున్నాడు. ఏం చేశాడు? వస్త్రాలు చెప్పుకున్నాడు. తనకు తానుగా ప్రధాన యాజకత్వాన్ని వదిలేసుకున్నారు. ఎప్పుడైతే వస్త్రాలు చెప్పుకుంటారో యాజకత్వం పోతుంది వారికి. ఇంకా నిత్య ప్రధాన యాజకుడు ఎవరైపోయాడు ఇప్పుడు? ఆ గోత్రంలో నుండి కాదు, వేరొక గోత్రం అంటాడు హెబ్రీ పత్రికలో. యూదా గోత్రంలో నుండి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిత్య ప్రధాన యాజకుడు. ఇంకా ఆయన ఎవడు మార్చలేడు. కాబట్టి ఆ క్రమములో ఆ ప్రధాన యాజకుని కింద మనల్ని ఎట్లా పెట్టాడు? ఇప్పుడు యాజకత్వం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎరగాల్సిన సంగతి ఏమంటే, వారికి ఇచ్చాడు యాజక రూపమైన రాజ్యము, మనల్ని కూడా. ప్రకటన 1:6 ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, కాబట్టి మన పాపములను మనం విడిపించిన వానికి మహిమ ప్రభావం కలగాల. ఎవరి ద్వారా కలగాల? ఎవరైతే విడిపింపబడ్డారో వారి ద్వారా కలగాల. వారి ద్వారా మహిమ కలగాలంటే, వారు ఆరాధన ప్రభు స్వీకరించాలంటే, వారు ఆరాధికులుగా చేయబడాలంటే వారు యాజకులై ఉండాల. అందునిమిత్తమే వెంటనే దేవుడు చెప్తున్నాడు ఏమని? ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. అది మనం ఎరగాలి. ఒక రాజ్యము, యాజకులు. మరొక మాటలో చెప్పాలంటే యాజక రూపమైన రాజ్యంగా చేశాడు. ఎందుకంటే విడిపింపబడిన వాని యొక్క మహిమ ప్రభు యొద్దకు వెళ్ళాలంటే విడిపించబడిన వాడు ప్రభువుని ఆరాధించాల. ఆరాధికుడిగా చేయబడాలంటే యాజకులే చేయాలా. మరి ఇప్పుడు ఎవరు యాజకులు? ఇప్పుడు ఎవరు విడిపించబడ్డారో వారే యాజకులు. ప్రభు రక్తం ద్వారా ఎవరైతే విడిపించబడ్డారో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవము రాయగు ప్రభునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా. కాబట్టి ఇట్టి యాజకత్వం ఇచ్చాడు మనకి. ఇంకా రాజులైన యాజకులు అంటాడు. అందుకే 9వ వచనంలో, 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును మనల్ని చేశాడు. ఇప్పుడు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, ఈ 2 మాటలు వాడాడు అక్కడ 19వ అధ్యాయం నిర్గమాకాండంలో. మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధ జనం. పరిశుద్ధత లేని వారితో చెప్పాడు ఆ మాటలు. ఎందుకంటే చెప్పాక అన్నాడు ఏమని? నేను దిగొస్తాను, మీరు పరిశుద్ధపరచుకోండి నేడు రేపు అని చెప్పాక అన్నాడు. ముందే పరిశుద్ధ జనం అన్నాడు. గమనించండి. మీరు నా స్వకీయ సాంపాద్యం అన్నాడు. సొత్తైన ప్రజలని దాని అర్థం. ఏర్పరచబడిన వంశం, మీరు నా వారు, అట్టి యోగ్యత నీకు నాకు ఇచ్చాడు. సరే, ఇంత చెప్పి ఇంత మహిమ కనపరిచి ఇన్ని ఆజ్ఞలు ఇచ్చి కొండ మీదకి వెళ్ళి దిగొచ్చేలోపు ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? మొదటి ఆజ్ఞ విషయం తప్పిపోయారు. ఆ కారణం చేత ప్రభు ద్వారా ఈ లోకములో దేవుడు వారికి ఇచ్చిన ఘనత కోల్పోయారు. ఈ లోకములో, పరలోకంలో కాదు. పరలోకంలో వారి స్థాయి అట్లనే ఉంది. భూమి మీద కోల్పోయారు. భూమి మీద యాజకత్వం కోల్పోయారు. భూమి మీద రాజరికం కోల్పోయారు. తర్వాత దినాల్లో ప్రభు యొక్క రాజరికం, ప్రభువు క్రింద ఉండవలసిన ఆ రాజరికాన్ని కోల్పోయి తమ మీద తమకే రాజులుగా
రాజును కోరుకున్నారు. సకల దేశ మర్యాద చొప్పున మాకు రాజు కావాలి సమూయేలు దినాల్లో. కాబట్టి దేవుని రాజరికాన్ని తర్వాత దినాల్లో కోల్పోయారు. ఇక్కడ ప్రధాన యాజకత్వం కోల్పోయారు, అంటే ఆయన కింద ఉండవలసిన యాజకత్వం. ఆ కారణం చేత భూమి మీద శిక్షింపబడ్డారు వారు. అయితే అన్ని చూచి, మహిమను చూచి. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం నుండి. స్పృశించి తెలుసుకునదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టవలి బడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలేదని బతిమాలుకొనిరి. మోషే నేను మిక్కిలి భయపడి, అదే 19వ అధ్యాయం నిర్గమాకాండం, చూచారు వారు, స్పృశించారు, అంటే సెన్స్ చేశారు వారు ఆ మహిమని, అంటే ఆ అగ్ని వేడిని, అంతేకాదు ఆ గాఢాంధకారాన్ని ముట్టుకున్నారు వారు. అంతేకాదు ఆ శబ్దాన్ని విని భయపడ్డారు వారు. కంపించింది భూమి అంతగా. చూచారు, భయపడ్డారు. మనుషుడే కదా, ఒక జంతువైనా ఆ పర్వతాన్ని పట్టుకుంటే రాళ్ళతో కొట్టి చంపాలి, భయపడ్డారు. మోషే సైతం మిక్కిలి భయపడి వణుకుచున్నానన్నాడు. ఎట్లాంటి ప్రత్యక్షత అది! అది పాత నిబంధన. ఇప్పుడైతే సియోను కొండ, జీవముగల దేవుని పట్టణమునకును పరలోక యెరూషలేము, ఇందాక చూసాం కదా ప్రకటన గ్రంథం 21, దాని సంగతి చెప్తున్నాడా. వేవేల కొలది దేవదూతల యొద్దకు, అది యోధా పత్రికలో చెప్పబడుతుంది. తర్వాత జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును సమానం కాదు. ఏవి కనబడేవి కాదు ఇవి. అవన్నీ కనబడేవి, భయపడేవి. అదంతా దేవుని మహిమను ప్రత్యక్షంగా కనబడేవి. ఇప్పుడైతే ఏది కనబడదు. సియోను అనే కొండ కనబడదు, జీవము గల దేవుని పట్టణం లేదు, వేవేల కొలది దేవదూతలు లేరు, ఆ మహోత్సవం లేదు, ప్రభువైన యేసు రక్తం కనబడదు. ఆ రక్తం మాట్లాడడం మనకి వినపడదు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికే రక్తం, అది మాట్లాడే రక్తం వినపడదు. ఇవేం వినపడదు కాబట్టి భయం లేక తిరుగుతున్నాం. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు సంఘాన్ని గురించి. 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు. ఎవడు బుద్ధి చెప్తున్నాడు? మీలో ఉన్నవాడు మీకు బుద్ధి చెప్తున్నాడు. బోధకుడు కాదు, దైవ సేవకులు కాదు, మీలో ఉన్నవాడు బుద్ధి చెప్తున్నాడు. ఎవరిలో ముద్రించబడ్డారో ఆ పరిశుద్ధాత్ముడు బుద్ధి చెప్తున్నాడు. పరిశుద్ధ లేఖనాలను బట్టి మాట్లాడేవాడు కాదు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకునుడి. వారి సంగతి చూడండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని. భూమి మీద నుంచి ఎవడ బుద్ధి చెప్పాడు వారికి? మోషే బుద్ధి చెప్పాడు. భూమి మీద నుంచి బుద్ధి చెప్పిన మోషే వారికి బుద్ధి చెప్తున్నప్పుడు మోషే మాట వినకపోతే వారు ఏం చేయలేదు? తప్పించుకొనకపోయారు. వారు తప్పించుకోలేదు. ఎవడైతే మోషే మాట వినలేదో వాళ్ళందరికీ శిక్షే. అందుకే సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో అనుకుంటా, ఆ మిరియాము అహరోను వారు ఈ మోషే భార్య విషయమే సణుగుతున్నారు వారు. ఎందుకంటే ఆమె అన్య యాజకురాలు కుమార్తె. ఇశ్రాయేలీయుల నియమాలు, ఈ యొక్క కట్టడలు ఏం తెలియదు. అది కూడా చాలా స్టబ్బన్, అంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఆమె త్వరగా మాట వినే రకం కాదు. ఎందుకంటే కొడుక్కే సున్నతి చేయలేదు. అది మనం చూసాం కదా. మోషే ఎంతగా చెప్పాడు. ఎందుకంటే ఈయనేమో సాత్వికుడు, ఆమె ఆ రీతిగా ఉంది. అయినా సరే
దేవుడు చెప్తే తప్ప, దేవుడు మోషే మీద పడితే తప్ప సున్నతి చేయలేదు కదా. అంత కఠినమైన స్వభావం కలిగిన ఆమె బహుశా ఏదో విసిగించి ఉండొచ్చు, లేదంటే ఇశ్రాయేలీల పద్ధతులకు లోబడి ఉండకపోవచ్చు. ఏంటి ఈమెంట్ ఎట్లుందని సణిగారు వారు. మోషేకి వ్యతిరేకంగా మాట ఎప్పుడైతే పలికారో దేవుడేమన్నాడు, నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడాక మీరు ఎలా భయపడలేదు అంటాడు అక్కడ. ఆ మాట ఒకసారి చూడండి, సంఖ్యాకాండం. మరలా వద్దాం ఇక్కడికి. సంఖ్యాకాండంలోనే కదా 13 12 8 వచ్చిన మీరు భయపడలేదేంటి? నేరుగా మాట్లాడుతున్నాడు కదా. నేను మీతో మాట్లాడానా? లేదే. నా సేవకుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. అలాంటి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడక మీరు ఎలా భయపడలేదు? ఎలా మాట్లాడేస్తారు విరోధంగా? మనం కూడా పరిశుద్ధాత్మనికి విరోధంగా ఏం మాట్లాడడానికి అవకాశం లేదు, లోబడవలసిందే. సొంత వాళ్ళైనా పరిస్థితులు ఆ రీతిగా ఉన్నా వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం లేదు, విరోధంగా మాట్లాడడానికి. అదే ఇక్కడ చూపించాడు. ఈ 19వ అధ్యాయంలో నేరుగా ముఖాముఖిగా మాట్లాడడం ఎందుకు? ప్రభు స్వరం ఇశ్రాయేలీయులకు వినిపింపజేయడం ఎందుకు? మోషే ద్వారా. భయపడాల, నిరంతరము మోషే యందు నమ్మిక ఉంచాలా. చూసాం కదా 19వ అధ్యాయంలో. నీ మాట లేదంటే నా మాటగా నీవు వారితో మాట్లాడినప్పుడు వారు వినుట ద్వారా నీ మీద నిరంతరం ఏముండాలా? నమ్మిక ఉంచాలా. 19వ అధ్యాయం నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఆ మాట అన్నాడు కదా దేవుడు. 19వ అధ్యాయం 9వ వచనం. ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నీ యొద్దకు వస్తా. కాబట్టి మోషే మాట వినవలసిందే, పరిశుద్ధాత్మని మాట వినవలసిందే. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు మాట వినవలసిందే, వేరొకరి మాట కాదు. ఈయన మాట వినుడే అంతే. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడంతే, వేరొకరి మాట కాదు. ప్రత్యక్షత ఉంది, అక్కడ కూడా మహిమ ఉంది, అది కూడా పర్వతం మీదే. మోషే ఎలీయాలు వచ్చారు, వారి మాటలు కాదు, నీ సొంత మాటలు కాదు. అంటే పేతురుతో మాట్లాడినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడే. వారిలో పడ్డారు, మరలా కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఇంకేసు తప్ప వేరొకరి మాట వినకూడదు. ఇంకా ఆయనే. పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి వచ్చిన మనం కూడా ఆయన మాట వినుట, ఆయననే చూచుట, దానికి సహాయం చేయగలవాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అది మనం మరి కాదు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూసుకున్నది. 25వ వచనం. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పరిచర్య వేరు, ఈ పరిచర్య వేరు. పాత నిబంధన పరిచర్య కేవలం సాదృశ్యం అంతే, నష్టమేమి లేదు. అది మీరినంత మాత్రాన ఆత్మ సంబంధమైన నష్టం లేనే లేదు. ఇశ్రాయేలీయులకి అందరూ పరలోకంలో ఉంటారు, ఏమి నష్టం లేదు. ఎవడ తర్వాత ఒప్పుకున్నాడో, ప్రభు రక్తాన్ని ఆశ్రయించాడో, చెరచెరగా పైకి పోయింది, ఏమి నష్టం లేదు. ఒక దినాన్ని ఆయన పొడిచిన వారు ఆయన చూస్తారు, మారుమనసు పొంది ప్రభు యొద్దకు వెళ్తారు. ఇశ్రాయేలీయుల విషయమే వేరు, నీ విషయమే నా విషయమే వేరు. క్రొత్త నిబంధనలో సమానం చేశాడు ఇప్పుడు అందరినీ ప్రభువైన యేసుక్రీస్తులో. ఇప్పుడు పరిశుద్ధాత్మని మన కొరకు పెట్టాడు. ఎవడు విధేయత చూపిస్తాడో పరలోకం నుండి వచ్చిన వాడు ఆయన, నీ హృదయాల్లో నా హృదయంలోనికి. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరిస్తే తప్పించుకోలేదు వారు. అయితే భౌతికమే, భూమి మీద నుండి బుద్ధి చెప్తున్నాడు కాబట్టి భూమి మీదే శిక్ష. ఇప్పుడు పరలోకంలో ఉంటుంది శిక్ష, అంటే జీవగ్రంథాల్లో పేరు ఉండదు. ఇంకా పరిశుద్ధాత్మ విరోధంగా ఉంటే, పరిశుద్ధాత్మ మాటకి లోబడకపోతే, ఆయన అధీనంలో లేకపోతే ప్రభుత్వం ఉండలేం. క్రీస్తు ఆత్మ కలిగి లేకపోతే క్రీస్తు వారం కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. రక్షణ పొందాం, విమోచింపడ్డాం చాలదు. బాప్తిస్మం పొందాం, ఎర్ర సముద్రం దాటం చాలదు. పరలోకంలో మన్నా తింటున్నాం, దేవదూతుల ఆహారం సరిపోదు.
తమ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో త్రాగారు, సరిపోదు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా? ఆయనకి ఇష్టలుగా ఉంటే ఆయన ఆజ్ఞ నెరవేరుస్తాం, ఆయన ప్రేమిస్తే ఆయన సేవిస్తాం. ఎలాంటి సేవ? ఇప్పుడు సామాన్యం కాదు, పరిశుద్ధాత్మను చెప్పింది చీట. చూచారు, కన్నులారా చూచి మొదటి ఆజ్ఞలో తప్పిపోయారు. కొద్ది దినాల్లో, 40 దినాలు అవ్వలే, ఈ మోషే అనేవాడు ఏమైపోయాడు? 40 దినాలు అవ్వలే, కోల్పోయారు యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధత కోల్పోయారు, పరిశుద్ధ జనం. మరి సంఘం అంటే ఏంటి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ మొదటి అధ్యాయం 2వ వచనం. దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు సంఘం, దేవుని సంఘం అంటే అది క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. మనం పరిశుద్ధంగా చేసుకునేది కానే కాదు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాం. తర్వాత పరిశుద్ధులుగా మనంతట మనమే ఉండుటకై పిలువబడిన వారము. ఇది గమనించాలి. ఎత్తబడే సంఘం అంటే ఇది. పరిశుద్ధత మనంతట మనం రానే రాదు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడాలా. పరిశుద్ధులుగా ఉండడానికి ఇంకా తర్వాత ప్రభు పరిశుద్ధపరచడం కాదు, ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. పరిశుద్ధతను కాపాడుకొనుటయే మన బాధ్యత. అయితే పరిశుద్ధ పరిచేవాడు ఆయనే, కానీ రక్తాన్ని అడిగి రక్తంతో కడుక్కోమని చెప్పడం కాదు. ఇప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే అప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు 1:7 మొదటి యోహాను పత్రిక, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను ఆయన పవిత్రపరుస్తాడు. మనం అడగడం కాదు, మనమేం చేయాలా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడవాలంతే. ఆయన మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత ప్రభు మళ్ళీ పరిశుద్ధపరిచని అడగడం కాదు, ఏం చేయాలా? ప్రభు నీ పరిశుద్ధుడు, నీ వెలుగులో నేను నడుచుకుంటాను తీర్మానం చేసి ఆ వెలుగులో నడుచుకుంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పరిశుద్ధపరుస్తుంది. అది ఆయన కోరేది. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకోండి. వారు తప్పిపోయారు, మనం తప్పిపోవాలని దేవునికి ఇష్టం లేదు. అందుకే 19వ అధ్యాయంలో దేవుడు అదే చెప్పాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కొండను ముట్టుకుంటారేమో, పర్వతం దగ్గరికి వస్తారేమో, దిగలి చెప్పు. మోషే అంటున్నాడు, ఎన్నిసార్లు ఎక్కాడు దిగాడు. ఎక్కలేక చెప్పాడో, లేకపోతే అంటే దిగెళ్ళి చెప్పలేక అలా అన్నాడో, లేదంటే ప్రజలకు హద్దులు చెప్పాడు కాబట్టి ప్రజల మీద ఉన్న కాన్ఫిడెన్స్తో చెప్పాడో మనకు తెలియదు. కానీ ఏమన్నాడు? వెళ్ళి ఒకసారి మళ్ళీ చెప్పు అంటే మోషే ఏమన్నాడు? ఆల్రెడీ చెప్పావుగా, మేరల వారిని ఏర్పరిచావు కదా, వాళ్ళు మేరర్లే. లేదు దిగెళ్ళు. ప్రజల సంగతి దేవుడికి తెలుసు, మోషేకి ఏం తెలుసు? అందుకే దిగి మళ్ళీ పంపించాడు. చూడండి 19వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా, ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరు వచ్చి, ప్రజల సంగతి దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? దిగెళ్ళు, మళ్ళీ ఖండితంగా ఆజ్ఞాపించు. దేవునికి తెలీదా మోషే ఎన్నిసార్లు ఎక్కాడు? తెలీదా దేవునికి? ఏ వయసులో ఉండి పంపిస్తున్నాడు దేవుడికి తెలీదా? తెలుసు. ప్రజలు ఎలాంటి వారో దేవునికి తెలుసు. మోషేకి ఏం తెలుసు? అందుకే దిగేళ్ళు. అప్పుడు ఏమన్నాడు మోషే? 22వ వచనం. ఎక్కలేరు. 23వ వచనం. ఎక్కలేరు. నీవు పర్వతములుగా మేర నేర్పడి దాన్ని పరిశుద్ధపరచవలని ఆజ్ఞాపించావు కదా. వాళ్ళు ఎక్కలేరులే, దేవుడికి చెప్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? అందుకే యెహోవా, దిగి వెళ్ళు, నీవును నీతో అహరోను ఎక్కి రావాలను. కాబట్టి కృపతో చెప్పాడు. ఇప్పుడు దిగిళ్ళు, ఎందుకంటే ఇది కృపకు సాదృశ్యం. మరలా పంపించడం కృపకు సాదృశ్యం. ఇప్పుడు మాట్లాడేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నాడు. అందుకేమంటున్నాడు అక్కడ మోషే? అందుకు యెహోవా 24వ వచనం, నీవు దిగివెళ్ళు,
నీవు నీతో అహరోను ఎక్కిరండి, యెహోవా వారి మీద పడకుండానట్లు ఆయన వారి మీద. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. తండ్రి కుమారుడి యొక్క వేరు అనగా ప్రత్యేకత ఇక్కడ కనబడుతుంది. అనగా వేరు వ్యక్తిత్వాలు ఒక్కటే, అయితే వేరు చేసిన సంగతి. నేను కృపగలవాడిని, ఓకే, నాకు ఓకే. అయితే ప్రజల విషయమై కృప కలిగి నువ్వు వెళ్ళి మళ్ళీ ఒకసారి ఖండితంగా వాళ్ళకి చెప్పు. ఎందుకంటే నేను ఒప్పుకున్నా ఒకవేళ ఆయన వారి మీద పడతాడేమో. పరిశుద్ధత విషయంలో రాజీ పడ్డా ఆయన, నేను కూడా రాజీ పడ్ను, కానీ నేను కృప కలిగిన వాడిని. ఆ కారణం చేత మళ్ళీ వెళ్ళి చెప్పేవారికి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను చూస్తాం. అయితే లోకంలోనికి వచ్చినప్పుడు మొదటి నుండి ఆయన కృపను వారు పొందిన వారే, అయితే భూలోకంలోనికి మాత్రం ఆయనే తెచ్చాడు కృప. అందుకే కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిందని అందుకే తర్వాత చెప్పాడు. కృప కలిగిన దేవుడు అంతా కృప. పరిశుద్ధత కాపాడతాడు, పరిశుద్ధ విషయం రాజీ పడ్డు, కృపతో చూపిస్తాడు. అందుకే పాత నిబంధనలో మోషేనైతే ఖండితంగా చెప్పేశాడు అక్కడ, ఇశ్రాయేలీయుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి నీవు కనాన్లో ప్రవేశించమన్నాడు. ఇప్పుడు కృపతో వచ్చాడు భూమి మీదకి, తెచ్చాడు మోషేని ఏలియాని. పర్లేదులే, కాలు పెట్టు. ఇప్పుడు రూపాంతర కొండ మీద ఇశ్రాయేల్ దేశంలో, కనాను దేశంలో మోషే కాలు పెట్టి ఆధిక్యత ఇచ్చాడు. ఎందుకు? కృప కలిగిన దేవుడు కాబట్టి. పాత నిబంధనలో అటు కృప చూపించలేదు. ఇంకా వార్నింగ్ అంటే వార్నింగ్, పనిష్మెంట్ అంటే పనిష్మెంటే. కొత్త నిబంధనలో కృప కాబట్టి మోసే ఓకే, ఇప్పుడు దిగురా, పర్లే. నిజానికి ఆ ఆజ్ఞను బట్టి దిగకూడదు మోసే కిందకి, కనాను దేశంలో కొండ మీదకి రాకూడదు. వచ్చాడంటే కృప కలిగిన దేవుడు అక్కడ. అదే కృపాసత్య సంపన్నుడు. ఆయన న్యాయముని బట్టి చూస్తే మనం దేవుని సన్నిధికి రావడానికి ఏమాత్రం యోగ్యులేం కాదు. కృపను బట్టి చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన సన్నిధిలో ప్రవేశించే ఆధిక్యత, ఆయన శరీరం అనే తెర ద్వారా, ఆయన రక్తం అనే అమూల్యమైన విజ్ఞాపన చేసే ఆ విజ్ఞాపన కార్యమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రవేశించే ఆధిక్యత నీకు నాకు ఇచ్చారు. కాబట్టి ఇటు దేవుని ప్రజలమైన మనం వారికి నేరుగా చూచారు. మనకు కనబడినవన్నీ సియోను అనే కొండ, ఈ వేవేల కొలది పరిశుద్ధులు, దేవదూతలు, ఈ పలికే నిబంధన ప్రోక్షణ రక్తము కనబడి వినబడి. అయితే మరింత శ్రేష్టమైన పరిచర్య ఇది. అక్కడ సంగతి వేరే. పొద ఉంటుంది, అదేం కాలిపోదు. అగ్ని ఉంటుంది, కాలిపోదు. సమీపించిన ప్రాబ్లం ఏమి లేదు. భౌతికంగా నష్టమేమో కానీ ఆత్మీయంగా నష్టం లేదు. మహా అయితే ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ క్రొత్త నిబంధన అలా కాదు. భౌతికంగా ఏమవ్వదు, ఏమి అవ్వకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే చాలా నష్టం. అదే ఇక్కడ చూపిస్తున్నాడు కదా 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12 నాకు చదివాం కదా, అక్కడే క్రింద ఉంచబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలాగనగా మన దేవుడు ఇప్పుడు అగ్ని కనబడదు. అప్పుడు అగ్ని కనబడింది, కాల్చివేయలేదు పొదని. ఇప్పుడు అగ్ని కనబడదు, కాల్చివేయబడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని కనబడదు ఇప్పుడు, కానీ ఆయన దహించే అగ్ని కాల్చివేస్తాడు. కనబడిన అగ్ని కాల్చివేస్తుంది, అప్పుడు కనబడే అగ్ని కాల్చివేయదు. క్రొత్త నిబంధన వేరే, పాత నిబంధన వేరే. రాతి మీద రాయబడిన ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో హృదయమనే మెత్తన పలకల మీద రాయించాడు. నీలో ఉన్నాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. పాత నిబంధనల వాక్యం యాకోబుకి ఇచ్చాడు. మరి ఏ జనానికి ఆయన న్యాయ విధులు వారికి తెలియక ఉన్నాయి, ఇవ్వలేదు. 147వ కీర్తనలో రాయబడింది. 147వ కీర్తన చివరి వచనాలు అవే రాయబడింది. అయితే దినాలు నీ హృదయాలు నా హృదయాలు వాక్యం అందరికీ ఉంది. వాక్య ప్రత్యక్షత ఎవరికి అందరికీ లేదు. ఎవరి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో ఆ పరిశుద్ధాత్ముడు ఎవరికి వివరిస్తున్నాడో వారికే వాక్యం అర్థమవుద్ది. వాక్యం ఇప్పుడు అందరికీ ఉంది, అందరి చేతుల్లో ఎవడైనా చదవచ్చు. ఇప్పుడు భాష వచ్చినాడు చదవచ్చు, ఏం పర్లే. అయితే ఆత్మదేవుడు అర్థం చెప్తేనే తప్ప ఎవరికి అర్థం కాదు. అది అట్టి పరిశుద్ధాత్మ నీ హృదయంలో నా హృదయంలో పెట్టాడు. అందుకే మీకు బుద్ధి చెప్పుచ్చిన వాడిని నిరాకరింపకుండానట్లు చూసుకోండి.
మన కొరకై జాగ్రత్త. ఈ 19వ అధ్యాయం ప్రభు వాక్యం తీసుకునే దానికి ముందు జాగ్రత్త. ఇది సామాన్యం కాదు. మోషేకే చెప్పాడు కదా, మళ్ళీ వెళ్ళు, పర్లే, కృప కలిగింది దేవుడు చెప్తున్నాడు, మళ్ళీ వెళ్ళు, ఒకవేళ మీరుతారేమో, ఆ ప్రజలు అలాంటి వాళ్ళు నాకు తెలుసు, మీరుతారు వారు, ఖండితంగా ఆజ్ఞాపించు, చేస్తారు లేకపోతే ఆజ్ఞాపించు. సామాన్యంగా దేవుని వాక్యం ఎలాంటి దేవుని వాక్యము? 33వ కీర్తన చూడండి. సామాన్యంగా చదువుడు కాదు అది. 29 కీర్తన 29 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించున్నాడు. 29వ కీర్తన 4వ వచనం. 29:4 యెహోవా స్వరము బలమైనది, ప్రభావము గలది, దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. 7వ వచనం. యెహోవా స్వరం అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. 8వ వచనం. యెహోవా స్వరం అరణ్యమును కదిలించును, కాదేశు అరణ్యమును కదిలించును, లేళ్ల నీడజేయును, ఆకులను రాల్చును. కాబట్టి బలమైన స్వరం అది, ప్రభావం కలిగిన స్వరం అది, సామాన్యం కాదు. మిగిలిన పుస్తకాల వంటిది కాదు అది. ఆయన స్వరం అంటే లేఖనాలు చదువుడు ద్వారా వచ్చేది కాదు, పరిశుద్ధాత్మునితో మాట్లాడితే వచ్చేది అది. మోసపోవద్దు. దేవుని స్వరానికి, అక్షరానుసరైన వాక్యానికి ఆ యొక్క తేడాను గ్రహించాలి. అక్షరాన్ని బట్టి మనం లేఖనాలు చదివేసుకుంటే దేవుడు మాట్లాడినట్టు కాదు, పరిశుద్ధాత్మునితో మాట్లాడితేనే తప్ప. ఎప్పుడు మాట్లాడతాడు? పరిశుద్ధంగా పరిశుద్ధపరచుకొని తీర్మానం కలిగి పవిత్రంగా ఆ పర్వత శిఖర అనుభవం కలిగి ఉంటే తప్ప ఆయన దిగొచ్చి నీతో మాట్లాడు. సామాన్యం కాదు. దహించు అగ్ని. ఆయన భయంతో వణుకుతో ప్రభుని సమీపించాలి. ఇటు తీర్మానం కలిగి ప్రభులు ఎదుగుటికి. ఒకవేళ సమయం ఎక్కువైంది కానీ చాలా తీవ్రమైన హెచ్చరిక ఇది మనకి. పాత నిబంధనలో మహా అయితే ప్రాణాలు పోయాయి, భౌతికమైన ప్రాణం. గమనించండి, వారందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. ఆ నూతనమైన నిరీక్షణలో గుమ్మముల పేరు కూడా, వాటి మీద ఎవరి పేర్లు ఉన్నాయి? ఇశ్రాయేలు యొక్క 12 గోత్రికుల పేర్లు ఉన్నాయి. దేవుడే మర్చిపోయే దేవుడు కాదు. మనకు అలా కాదు. మనం బయట వాళ్ళం. క్రీస్తులు ఇప్పుడు వాళ్ళు ఒకటే, మనం ఒకటే. అయితే శిక్ష భౌతికమైనది కాదు, మనకి ఆత్మ సంబంధమైన శిక్ష. అందుకే ప్రభు బలేదు కూడా అదే చెప్తాడు 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో. చూడవసరం లేదు కానీ, లోకముతో పాటు శిక్షింపబడకుండానట్లు మీరు ప్రభువు చేత మన శిక్ష కూడా వేరే, లోకముతో పాటు కాదు. ఇదే హెబ్రీ 12లో చెప్తాడు, తండ్రి కుమారుని శిక్షించినట్లు శిక్షిస్తున్నాడు దేవుడు మనల్ని. ఎందుకంటే ఆయన సారూప్యతలో, ఆ మహిమలో ఆయనతో పాటు ఉండాలంటే ఇక్కడే చెక్కాలి మనల్ని ఆయన వలె. ఆ సారూప్యత ఇక్కడే మనకి రావాలా, దాని కొరకు శిక్షిస్తున్నాడు. శిక్షలో పాలు పొందేవారు అందరూ కుమారులే. శిక్షించట్లేదంటే నువ్వు దుర్బీజుడివే కానీ కుమారుడివి కావంటాడు. కఠినమైన మాట వాడాడు. క్రీస్తు ద్వారా నువ్వు జన్మించలేదు, వేరొక జన్మనేది, అది దాని అర్థం. సామాన్యమైన మాట కాదు అది, కఠినమైన మాట వాడాడు అక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాల అనగా నువ్వు నిజంగా దేవునిలో పుడితే, క్రీస్తుల్లో జన్మిస్తే, క్రీస్తు ఆత్మచేత నడిపించబడాలి. అందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అంటారు. రోమిలికి రాసిన పత్రిక 8:14 13వ అధ్యాయంలో అంటాడు, ఎవరైతే శరీర క్రియలను ఆత్మచేత చంపుతారో దాన్ని ఆత్మచేత నడిపించబడ్డమంటే వాళ్ళు జీవించెదరు. రోమా 8:13-14 వచనాలు. అటు ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మనికి లోబడి లేఖనాలలో నుండి ఆత్మ ద్వారా దేవుని స్వరాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటే, ఆ రీతిగా నడుచుకున్నట్టు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకిచ్చే ఆ యొక్క నడిపింపులో ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడి ప్రభుతో పాటు ఆ పర్వతం మీద ఆ సంఘముతో, ఆ మహిమగల సంఘములో మనల్ని దేవుడు ఉంచి సదాకాలం ఆయనతో ఉండజే నిమిత్తమై ఈ లేఖనముల ద్వారా ప్రభు మనల్ని ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ జీవము గల పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. అక్షరము చంపని కానీ ఆత్మ జీవింపచే నీ పరిశుద్ధాత్మకు లోబడి మమ్మను మాకు బుద్ధి చెప్పుచున్న వానికి, పరలోకము నుండి వచ్చి మాలో ఉండి మాకు బుద్ధి చెప్పుచున్న పరిశుద్ధాత్మని మేము
నిరాకరించకుండా మాకు సహాయం చేయండి. ఈ మాటలు మానవులు కాదు ఇచ్చింది, కేవలం నీవే ఇచ్చినావు. నీకు లోబడి కొనసాగబడ్డ కృపనివ్వండి. అక్షయమైన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ, నీకు ఇష్టమైన సేవ, ఇట్టి సేవ మీకు యుక్తమైంది అన్నావు. సజీవయాగంగా పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మా శరీరాలు నీకు సమర్పించుకోవాలని 12వ అధ్యాయం రోమీ పత్రికలో మాతో మాట్లాడినాం. హెబ్రీ 12లో అదే చెప్తున్నాం. ఏలైనగా దేవుడు దహించగిని అది ఎరిగి అట్టి పరిశుద్ధమైన సేవ భయభక్తులతో మేము చేయట కృపనివ్వండి. ఇక్కడ వచ్చిన ప్రజలను ఆశీర్వదించండి. 19వ అధ్యాయం ద్వారా ఒకవేళ వారిని ఒక యాజక రూపమైన రాజ్యంగా ఏర్పరచుకున్నావేమో, పరిశుద్ధ జనం అన్నావు, నీవు నా స్వకీయ సాంపాద్యం అన్నావు. వారు కోల్పోయారు అవిధేయతను బట్టి. మేము అట్లా కోల్పోకుండా సహాయం చేయండి. వారికి ఇవ్వని యాజకత్వం కోల్పోయారు, లేవీయులు సైతం కోల్పోయారు. అయితే నిత్య ప్రధాన యాజకుల్లో మాకు ఇచ్చిన ఈ యాజకత్వాన్ని వాడబారని అమూల్యమైనటి స్వాస్థ్యమును మేము స్వతంత్రించుకున్న నిమిత్తమై ఈ భూమి మీద నీకు యోగ్యులముగా మేము జీవించే మహిమను పొందుట కృపనివ్వండి. కూడా వచ్చిన ప్రజలను ఆశీర్వదించండి. భౌతికంగా వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చండి. ఆత్మీయంగా స్థిరపరచండి. చిన్న మంద కదా, ఆయన మాతో మాట్లాడుతున్నాం, తృణీకరించలేదు, లెక్కకు తక్కువే ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్నాం. మేము లెక్క ఎక్కువ అవ్వాలని మేము కోరట్లేదు. అయితే నీ ఉద్దేశంలో నీ ప్రజలు ఎవరి కొరకై మేము నియమింపబడతామో వారికి మేము ఉపయోగకరంగా ఉండి నిమిత్తమై వారిని ఆకర్షించి ఈ యొక్క మందతో సమకూర్చండి. అడిగి నీ ప్రజలందరినీ ఆశీర్వదించండి. ముందున బాధ్యతలన్నిటి కొరకు నీ ఆత్మ ద్వారా నడిపించండి. నీ ప్రజలు మరలా వారి వారి గృహాలకు వెళ్ళినప్పుడు నీ దీవెనల ఆశీర్వాదంతో, నీ శాంతి సమాధానంతో, నీ ముఖ కాంతితో పంపండి. ఏ దుష్టుడు ఏ తెగులు వారిని ముట్టుకొని సహాయం చేయండి. అసూయ గల వారి కన్నుల నుండి కూడా భద్రపరచండి. రాలేకపోయిన వారికి వారి భాగం వారికి అనుగ్రహించండి. నీ ప్రజలు నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ముందున దినాల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.